పెథాయ్ తుపాను విజయవాడ నగరంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీటికి డ్రైనేజీ నీరు కలిసి రోడ్లపై భారీగా నిలిచిపోయాయి. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయవాడలోని వన్ టౌన్, చిట్టినగర్, ఇస్లాంపేటలో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. నగరంలో ఇటీవల భూగర్భ డ్రైనేజీ కోసం రోడ్లు తవ్వడంతో ఆ గుంతల్లో నీళ్లు నిలిచిపోయాయి. ఫలితంగా ఎక్కడ గోతులు ఉన్నాయో తెలియక వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. పెథాయ్ తుపాను తీర ప్రాంతాలతో పాటు విజయవాడ నగరం పైన ప్రభావం చూపుతుంది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా నీళ్లు నిలిచిపోయి విజయవాడ నగరంలోని మొగల్ రాజపురం, చిట్టినగర్, వన్ టౌన్ ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచిన కారణంగా వాహనదారులు, రోడ్లపై నడిచేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో రాత్రి నుంచి మనకి పెథాయ్ వర్షం స్టార్ట్ అయింది. సో దానివల్ల వచ్చే వరద నీరు చూడండి ఒకసారి. ఇటువైపు ప్రజలు ఎంత బాధపడుతున్నారు. రోడ్స్ ఏమో పక్కన గుంటలు ఉన్నాయి. ఆ గుంటల్లో గబాల్ మండి ఏదైనా బండి దిగినా కూడా జనాలుగా అంటే ఆ వర్షానికి గుంట ఎక్కడ ఉంది ఏంటనేది కూడా జనాలకు తెలియదు. ఎప్పటి నుంచో ఈ రోడ్లు అలానే ఉన్నాయి, కానీ ఎవరు ఏమీ బాధ్యత తీసుకోవట్లేదు. ఇటువైపు నుంచి ఎంతోమంది వెళ్తున్నారు, ఎంతోమంది వస్తున్నారు, కానీ ఎవరు సరైన రెస్పాన్స్ తీసుకోవడం లేదు. నేను 87 కానీ చూస్తూనే ఉన్నాను. ఈ ఏరియా ఇలాగే ఉంది. ఎప్పుడు వర్షం వచ్చినా సరే మునిగిపోతుంది. ఏంటి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది ఎవరు వచ్చినా సరే దీని గురించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఏ విధమైన సరే ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ కానీ పట్టించుకుంటే తొందరలో పరిష్కారం అయితే నేను అనుకుంటున్నా. వర్షం నీటితో పాటు మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లపై నిలిచిన వర్షం నీటిని బయటకు తరలించాలని కోరుతున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.